క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే. ఒక్క క్షణమైనా నన్ను నీవు మరచిన బ్రతుకే బరువై మోయలేనులే. ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా, ముళ్ళ బాటలైనా పూల పాన్పులైనా నన్ను నడిపించుట నీకు సాధ్యమే. నన్ను నడిపించుట నీకు సాధ్యమే. హృదయము ఉల్లసించి గొంతెత్తి పాడా, ప్రియమైన భావాలే మనసు నిండగా. పూజకు వేగమెరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాది రాజు బలి పూజకు వేగమెరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి ఉత్సాహ గీతం పాడి పాడి, దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడుదాం రారే జనమా. ఈరోజు ప్రత్యేకంగా మహిమలగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు, ఈ వేడుకల్లో మనందరి కోసం దివ్య బలిపూజను సమర్పించి మనందరిని ఆశీర్వదించడానికి, మన యొక్క బిడ్డలకు నూతనంగా దివ్య సప్రసాదమును భద్రమైన అభ్యంగమును అందించడానికి వచ్చినటువంటి మన పీఠాధిపతులు, మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసెఫ్ రాజారావు గారికి మనందరి తరపున హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుచున్నాను. ఈ దివ్య బలి పూజలో మనందరి యొక్క ఉద్దేశాలు, తలంపులు నెరవేర్చమని ప్రార్థన చేయమని కోరుతూ దివ్య బలి పూజను ప్రారంభించమని తెలియజేస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మరిదాస్ ఫాదర్ గారు, ఇక్కడికి విచ్చేసిన గురువులందరూ, అలాగే సిస్టర్స్, ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక క్రైస్తవులు తూర్పు దేశాల శ్రీ సభలో, అలాగే ప్రాచ్య శ్రీ సభ క్రైస్తవులు తమ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ పెద్దవారి నుండి చిన్నపిల్లల వరకు అందరూ సిలువ గుర్తు వేసుకుంటారు. క్రైస్తవుడంటే మనం ప్రార్థన ప్రారంభించినప్పుడు మనం సిలువ గుర్తుతో ఆరంభిస్తాం. మన శరీరం మీద, నొసటి మీద, ఛాతీ మీద, అలాగే భుజాలపైన క్రీస్తు ప్రభుని సిలువను ముద్రించుకొని దానితో మనల్ని మనం బలపరుచుకుంటాం. ఆ విధంగా చేసే మనం ఈరోజు సిలువ విజయం అనే పండుగను
జరుపుకుంటున్నాం. మనం సిలువ గుర్తు వేసుకున్నప్పుడు మన విశ్వాసాన్ని వెల్లడి చేస్తాం. ప్రతిరోజు మనందరం క్రీస్తు ప్రభునిలో త్రియేక దేవునిలో మన విశ్వాసాన్ని వెల్లడి చేస్తూ ఈ విధంగా ఈ సిలువ గుర్తును వేసుకుంటూ ఉంటాం. సిలువ గుర్తు అసలు మన విశ్వాసానికి గుర్తు. ఫలానా వ్యక్తి క్రైస్తవుడు అంటే ముఖ్యంగా కథోలిక క్రైస్తవుడు సిలువ గుర్తు వేసుకుంటూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖలో పౌలు గారు అంటారు, సిలువ వేయబడిన క్రీస్తును మనము ప్రకటించుచున్నాము. అది ఎవరి గురించి చెబుతున్నాం మనం? ఇలా సిలువ గుర్తు వేసుకొని చెప్పండి, ఎవరి గురించి చెబుతున్నాం మనం? క్రీస్తుని గురించి చెబుతున్నాం. అందుకే మనందరం ఈ సిలువ గుర్తుతో మన శరీరాన్ని ముద్రించుకుంటున్నాం. అదేవిధంగా మన శరీరాన్ని కూడా ఏం చేస్తున్నాం? దేవునికి అంకితం చేసుకుంటున్నాం. క్రీస్తు మన కొరకు సిలువపై ప్రాణం త్యాగం చేశాడు. అందుకే సిలువ మనకు విశ్వాసానికి ఒక గుర్తు అయింది, ఒక సంకేతం అయింది. ఈ సిలువ మన జీవితంలో మనకు ఒక మంచి సాధనంగా పనిచేయాలి, విశ్వాస సాధనంగా పనిచేయాలి. ఈ సిలువే మనకు కూడా రక్షణాన్ని చేకూర్చే సిలువ ఇది. అందుకని సిలువ అంటే మనందరికీ భక్తి. కాబట్టి ఈరోజు ఈ పండుగ సందర్భాన ఆ సిలువను గురించి ఇంకా లోతుగా తెలుసుకోవాలి. ఆ తెలుసుకోవడానికి మనందరిని తయారు చేయమని క్రీస్తు ప్రభుని కోరుకుందాం. ఆయన ఆత్మ మనకు ఇవ్వవలసిందిగా ఆయన్ని వేడుకుందాం. ఈరోజు ఫాదర్ గారు చెప్పినట్లు ఇక్కడ మన చిన్నారి బిడ్డలు ఉన్నారు కొందరు, వారికి భద్రమైన అభ్యంగం, అదేవిధంగా కొందరికి దివ్య సప్రసాదం ఇవ్వబోతున్నాం. వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థించుదాం. సహోదరి సహోదరులారా, ఈ పూజను నెరవేర్చ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను నీ చెంతను నా పాపమును ఒప్పుకొనుచున్నాను. ఏలైన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదర మిమ్మును నా కొరకు ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక.
ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ జనతేక కుమారుడు మానవ జాతి రక్షణ నిమిత్తము శిలువ మీద మరణము పొందవలని చిత్తగించితివి. భూలోకమున ఈ పరమరహస్యమును తెలుసుకున్న మేము శిలువ బలి ఫలమైన రక్షణను పొందుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు. ఇశ్రాయేలీయులు హోరు పర్వతం నుండి కదలి యోదాము మండలమును చుట్టువలనని ఎర్లు సముద్రం త్రోవ వెంట పయనమైపోయిరి. కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీదను దేవుని మీదను తిరగబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకుని రానేలా ఈ ఎడారిలో చంపుటికే కదా, ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుగుడు తినలేక చచ్చిపోవచ్చున్నాము అని గొణుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో సర్పమును చేసి గడ మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పం వైపు చూచినచో బ్రతికిపోవదురని చెప్పెను. కనుక మోషే కంచు సర్పమును చేసి గడ మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభుని వాక్కు. నీకు వందనములు. స్తుతింతును, నిన్ను సదా సన్నుతింతును. రాజువైన ప్రభు, నేను నీ మహత్యమును స్తుతింతును, నిన్ను సదా సన్నుతింతును.
పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6 నుండి 11 వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావం కలిగి ఉన్నను దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును తాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృడై ఉండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును శిలువపై మరణము వరకును విధేయుడాయను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక భూలోక పాతాళలోక మందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాళ్ళు వంచి వినుతులు కావలెను. పితయకు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ఇది ప్రభువాక్కు. యేసునికి వందనములు. పునీత యోహాను గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా, నీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. యేసు నికోదేముతో ఇట్లనెను, పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడను పరలోకమునకు ఎక్కిపోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ప్రసాదించెను. ఆయనను విశ్వసించు ప్రతివాడును నాశనము చెందక నిత్య జీవమును పొందుటకై అట్లు చేసెను. దేవుడు తన కుమారుని లోకమును రక్షించుటకు పంపినే కానీ దానిని ఖండించుటకు పంపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా, నీకే స్తుతి కలుగును. సహోదరి సహోదరులారా, ప్రతి సంవత్సరం కథోలిక దైవార్చన క్రమంలో అంటే మనం జరుపుకునే పండుగల్లో 12 ముఖ్యమైన పండుగల్లో ఈ పండుగ ఒకటి, శిలువ విజయం. దీనికి కారణం క్రీస్తు శిలువ మన క్రైస్తవ విశ్వాసానికి కేంద్ర బిందువు కావడం వలన. అంటే క్రైస్తవ విశ్వాసం చెప్పేది ఇది, శిలువపై క్రీస్తు తన జీవితాన్ని సమర్పించి
తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. త్యాగం చేసి పాపాన్ని మరణాన్ని జయించి పెట్టాడు. శిలువపై మన పాప పరిహారానికి తన రక్తాన్ని ధారపోసిన క్రీస్తును తన తండ్రి అత్యున్నత స్థానానికి లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును అతనికి ప్రసాదించెను. ఎవరైతే ఆయన నామస్మరణ చేస్తారో వారికి మోక్షం తథ్యమని ఫిలిప్పీయులకు వ్రాసిన లేఖలో 2వ అధ్యాయం 24వ వచనంలో మనము పాపమునకు మరణించి నీతికి జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని శిలువ మ్రాని మ్రోసెను. ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందిరి. చూడండి, ప్రభువు పొందిన గాయములచే మనకు రక్షణ లభించింది, మీరు స్వస్థత నొందిరి అని పేతురు గారు చెబుతున్నారు. కాబట్టి మనం జరుపుకునే ఈ పండుగ కూడా 2 చారిత్రాత్మక ఘట్టాలను గుర్తు చేస్తుంది. ఈ శిలువ విజయం అనే పండుగ చరిత్రలో జరిగిన 2 విషయాలను గుర్తు చేస్తుంది. మొదటిది, హెలెన్ మహారాణి క్రీస్తు ప్రభుని శిలువను కనుగొనడానికి చేసిన ప్రయత్నం. శిలువ కనుగొన్న తరువాత ఇదే అసలైన శిలువని నిర్ధారించిన తీరు. రెండవది, క్రీస్తు శకం 628వ సంవత్సరంలో పర్షియా నుండి రోమన్ చక్రవర్తి హెరాక్లియస్ పవిత్ర శిలువను తిరిగి పొందిన వైనం. వీటిని గురించి మనం చారిత్రాత్మకంగా శిలువను గురించి అర్థం చేసుకోవాలి. అసలు ఏం జరిగిందంటే, క్రీస్తు శకం 313 ముందు క్రైస్తవం రోమన్ సామ్రాజ్యంలో అణచివేయబడింది. క్రైస్తవులంటే చాలా వాళ్ళని హింసించేవాళ్ళు. 313వ సంవత్సరం ముందు, ముఖ్యంగా నేరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులపై అపనిందలు మోపి వారి అందరికీ మరణదండన విధించేవాడు. చాలా క్రూరంగా ప్రవర్తించడమే కాదు, వాళ్ళను చంపివేసి క్రూర మృగాలకు ఆహారంగా వేసి అందరూ చప్పట్లు కొట్టేవాళ్ళు. మరికొందరిని ఘోరంగా హింసించి వాళ్ళను సిలువ వేసేవాళ్ళు. రోమన్ సామ్రాజ్యంలోని పౌరులందరూ రోమను దేవుళ్లకు బలులర్పించి రోమను చక్రవర్తికి విధేయులుగా ఉంటామని రోమను న్యాయమూర్తి ముందు వ్రాతపూర్వకంగా ఇవ్వాలని వారు నిర్ధారించారు. ఆ విధంగా దీనికి క్రైస్తవులు మాత్రం ఏమాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే వారు క్రీస్తు ప్రభువు సర్వాధికారం కలిగిన దేవుడని విశ్వసించి ప్రజలను పాలించే రాజులది కేవలం తాత్కాలిక అధికారమని వాళ్ళు నమ్మారు. అందుకే వాళ్ళ దేవుళ్లకు వాళ్ళు బలులర్పించడానికి నిరాకరించారు క్రైస్తవులు. నేరో చక్రవర్తి వచ్చిన తర్వాత అనేక ఇతర చక్రవర్తులు వచ్చారు. డొమిషియన్, ట్రోజన్, హేడ్రియన్, మార్కుస్ ఔరేలియుస్, మ్యాక్సిమస్, వలేరియన్, డియోక్లీషియన్ వీళ్ళందరూ మరియు జలేరియుస్ వారి పాలనలో క్రైస్తవులను హింసించి చాలామందిని 300 సంవత్సరాలు నానా హింసలు పెట్టారు. క్రీస్తు శకం 312లో ఇదంతా ఎదురు జరిగింది. ఏం జరిగిందంటే, అప్పుడు వచ్చిన చక్రవర్తి పేరు కాన్స్టంటైన్. ఆయన మాక్సెన్షియస్ అనే ప్రాంతంలో జరుగునున్న యుద్ధం గురించి ఒకరోజు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నాడు. వారిద్దరికీ కుటుంబ కలహాల కారణంగా ఈ యుద్ధం ప్రారంభమైంది. మాక్సెన్షియస్ మధ్య, కాన్స్టంటైన్కి మధ్య. ఈ మాక్సెన్షియస్ చక్రవర్తికి ఒక బలమైన సైన్యం ఉంది. ఆ సైన్యాన్ని ఎదుర్కోగలనా లేదా అనే సందేహం వస్తున్న సమయంలో ఆ కాన్స్టంటైన్ గారికి ఆకాశంలో ఒక పెద్ద శిలువ దర్శనాన్ని చూశాడు. ఆ శిలువ క్రింద ఈ గుర్తుతో విజయం సాధించు ఒక శిలువ ఆకారం తనకి ఆకాశంలో ప్రత్యక్షమైంది. తర్వాత క్రింద ఏదో రాసి ఉంది. ఏమిటది అంటే, ఈ శిలువ ఈ గుర్తుతో నీవు విజయాన్ని సాధించు అని రాసి ఉండడం చదివాడు. ఈ దర్శనాన్ని అర్థం చేసుకోవడానికి సతమతమవుతున్న సందర్భంలో కాన్స్టంట్ చక్రవర్తి మళ్ళీ 2 అక్షరాలను కలలో చూశాడు. అవి 2 గ్రీకు భాషలోని అక్షరాలు. ఒకటి కై అంటే ఎక్స్ లాగా రాస్తారు, ఎక్స్. ఇంకొకటి రో అనేది పి లాగా రాస్తారు. ఎక్స్ ఇలా రాసి పి అని రాస్తారు. మామూలుగా మీరు చూసే ఉంటారు.
దాన్ని క్రో అంటారు. క్రో అంటే క్రీస్తు అని అర్థం. కాబట్టి ఈ రెంటిని కలిపి చదివితే క్రీస్తు అనే మాట ఏర్పడుతుంది. అప్పుడు కాన్స్టంటైన్ క్రీస్తుని ఉన్నత దేవునిగా విశ్వసించి తన సైనికులందరినీ తమ తమ కవచాల మీద ఈ సంజ్ఞ రాసుకోమని చెప్పాడు. క్రో ఎక్స్ అని రాసి పి అని పెట్టాలి మధ్యలో, అది క్రీస్తు అవుతుంది. కాబట్టి వాళ్ళందరూ తమ కవచాల మీద ఈ సంజ్ఞను చిత్రించుకోవాలని ఆజ్ఞ జారీ చేసి అప్పుడు యుద్ధానికి వెళ్ళాడు. మిల్వియన్ వంతెనపై జరిగిన యుద్ధంలో తన శత్రువైన మాక్సెన్షియస్ ఘోర పరాజయాన్ని పొందాడు. ఈ విజయం క్రీస్తు శకం 312లో అక్టోబర్ మాసంలో జరిగింది. 313 ఫిబ్రవరి నెలలో కాన్స్టంటైన్ అనే చక్రవర్తి తాను ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఈడిక్ట్ ఆఫ్ మిలాన్ అనే శాసనాన్ని జారీ చేసి అప్పటి నుంచి క్రైస్తవానికి పూర్తి స్వేచ్ఛ రక్షణ కల్పించి తాను కూడా క్రైస్తవాన్ని స్వీకరించి క్రీస్తు విశ్వాసిగా మారిపోయాడు. పిదప క్రీస్తు శకం 380లో అంటే ఒక 60 సంవత్సరాల తరువాత మొదటి థియోడీషియస్ చక్రవర్తి క్రైస్తవాన్ని రోమన్ సామ్రాజ్య అధికార మతంగా ప్రకటించాడు. పర్యవసానంగా ఏం జరిగిందంటే ఈ కాన్స్టంటైన్ అనే తల్లి హెలెనా కూడా క్రైస్తవాన్ని స్వీకరించి, అంటే మహారాణి, ఆమె కూడా క్రైస్తవాన్ని స్వీకరించి 326లో యెరూషలేము వెళ్ళింది. అక్కడ తాను క్రీస్తు సిలువ వేయబడిన సిలువ కోసం తన అన్వేషణ ప్రారంభించింది. ప్రభువు ఇక్కడ మరణించాడు కదా, కల్వరి మీద మరణించాడు కదా, ఒకవేళ వెదిగితే ఆయన సిలువ దొరుకుతుందేమోనని అందరితో పాటు తాను కూడా ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ కాలంలోనే యెరూషలేము నగరంలో ఒక క్రొత్త క్రైస్తవ దేవాలయాన్ని నిర్మించే ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ త్రవ్వకాల సందర్భంలో 3 సిలువలు దొరికాయి. ఈ 3 సిలువలు ఒకే చోట దొరకడం వలన బహుశా అది క్రీస్తు ప్రభు సిలువ వేయబడిన స్థలమని, ఒకవేళ ఆ సిలువల్లో ఒక సిలువ ఆయన మోసిందేమోనని అనుమానం వచ్చి చాలా భక్తితో ఆ 3 సిలువలను వెలుపకు తీశారు. ఆనాటి యెరూషలేము పీఠాధిపతి మకారియుస్ ఈ 3 సిలువలను పరీక్షించే నిమిత్తం ఏం చేశాడంటే రేపో మాపో చనిపోయే స్థితిలో ఉన్న ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఆ సిలువకు తాకించగా ఆమెకు వెంటనే శక్తి ఆరోగ్యం సమకూరాయి. అందులో 3 సిలువల్లో ఒక సిలువ తాకగానే ఆమెకు స్వస్థత చేకూరింది. వెంటనే తనకు శక్తి ఆరోగ్యం 2 సమకూరాయి. అదే సమయంలో మకారియస్ పీఠాధిపతి ఆ దివ్య సిలువను, అందులో ఉన్న ఒక ముక్కను పైకెత్తి ప్రజలకు చూపించినప్పుడు అందరూ అన్నారు, దేవా దయచూపుము, ప్రభు మాపై దయచూపుము అని అందరూ పాడారు అని ప్రార్థనాపూర్వకంగా వేడుకున్నారు. అప్పుడు హెలెన్ మహారాణి ఈ దృశ్యాన్ని చూచి మన రక్షణకు వినియోగింపబడిన పరికరానికి గౌరవపూర్వకంగా ఆమె ప్రణతులు చెల్లించింది. అప్పటి నుంచి సిలువను రక్షణ సాధనంగా పరిగణించి దైవార్చన క్రమంలోని కార్యక్రమాల్లో మరి క్రైస్తవ విశ్వాస సంజ్ఞగా అది ప్రాచుర్యం చెందింది. ఇలా ఉండగా ఆ సిలువను అందరూ చాలా పవిత్రంగా చూసుకుంటూ ఉన్నారు. కానీ 300 సంవత్సరాల తరువాత 614వ సంవత్సరంలో యెరూషలేముపై దండెత్తి వచ్చిన ఒక పర్షియా రాజు, పర్షియా అంటే నేటి ఇరాన్ దేశం, ఆ పర్షియా రాజు యెరూషలేమును ఓడించి అక్కడ ఉన్న కట్టడాలను నేలమట్టం గావించి తన విజయానికి చిహ్నంగా క్రీస్తు సిలువను తస్కరించి పర్షియా దేశానికి తీసుకొని వెళ్ళాడు. అందువలన కొన్ని సంవత్సరాలు సిలువారాధనకు విఘ్నం జరిగింది. కాగా 627లో ఒక 13 సంవత్సరాల తరువాత హెరాక్లియస్ చక్రవర్తి పర్షియా రాజుతో సమాధానపడి 628వ సంవత్సరంలో క్రీస్తు సిలువను తిరిగి యెరూషలేము నగరానికి తీసుకుని వచ్చాడు. హెరాక్లియస్ చక్రవర్తి భక్తిపూర్వకంగా ఆ సిలువను మోసుకుని వస్తుండగా కల్వరి చేరినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆయన తీసుకుని వస్తున్నాడు క్రీస్తు ప్రభుని సిలువ. ఎవరో పరాయి రాజు దాన్ని తస్కరించి వెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళి ఆయనతో సమాధానపడి తీసుకువస్తున్న సందర్భంలో ఏం చేశాడు ఈయన, తన రాజవస్త్రాలు బంగారు ఆభరణాలు ధరించి ఉండడం వలన సిలువను మోసుకొని ముందుకు వెళ్ళలేకపోతున్నాడని గ్రహించాడు. అక్కడున్నప్పుడు
అక్కడున్న యెరూషలేము పీఠాధిపతి జకర్యాసు అతనితో ఒక మాట అన్నాడు. ఈ రాజవస్త్రాలు, ఈ బంగారు ఆభరణాలలో నీలో ఏమాత్రం సిలువని మోసుకొని వెళ్తున్న యేసు ప్రభుని పోలికలు కనబడడం లేదు. అందుకే నువ్వు ముందుకు సాగలేకపోతున్నావు. ఏమన్నాడు? నువ్వు ఈ బంగారు ఆభరణాలతో, ఈ రాజవస్త్రాలతో, ఈ టీవీతో, గర్వంతో ముందుకు సాగుతున్నావు. అందుకని నీలో ఇటువంటి యేసు ప్రభుని పోలిక కనబడడం లేదు. అందుకే ఆ సిలువని మోసుకొని వెళ్ళలేకపోతున్నావు అన్నాడు. వినయపూర్వకంగా ఆ రాజుగారు ఏమి చేశారు? ఆ వస్త్రాలను, ఆభరణాలను ప్రక్కన పెట్టి పశ్చాత్తాప హృదయంతో దీన వస్త్రాలు ధరించి యేసు సిలువను తన దివ్య జ్ఞాన ఆలయానికి మోసుకొని వెళ్ళగలిగాడు. అక్కడే ఆ సిలువ విజయవంతంగా ప్రతిష్ఠింపబడింది. అప్పటి నుంచి సిలువ విజయం అనే పండుగను మనం శ్రీసభ అంతటా జరుపుకుంటూ ఉన్నాం. అంటే దగ్గర దగ్గర 7వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఈ పండుగను మనం చేసుకుంటూనే ఉన్నాం. ఇటువంటి నేపథ్యంలో ప్రతి క్రైస్తవ ప్రార్థనాలయం మీద సిలువ ప్రతీకను ఏర్పరచడం, ప్రతి ప్రార్థనను సిలువ గుర్తుతో ప్రారంభించడం, ప్రతి పనికి, ప్రతి శుభకార్యానికి ఆశీర్వాదాన్ని సిలువ గుర్తుతో ఇవ్వడం, ఆభరణాలపై సిలువ జ్ఞప్తిక గీయించడం, చిన్న సిలువలను గృహాల్లో, సామాజిక కేంద్రాల్లో గోడలపై వేలాడదీయడం ఆనవాయితీ అయిపోయాయి. ఈ విధంగా క్రీస్తు సిలువ పట్ల ప్రగాఢమైన భక్తి గౌరవాలు పెరిగాయి. ఈరోజు మనం సంఖ్యాకాండం నుంచి చదివాం. మొదటి పఠనం సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4 నుంచి 9 వచనాలు చదివాం. ఎడారిలో అసలు ఈ సంఘటన ఏమి చెబుతుంది? ఈ పఠనం ఎడారిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఓపిక తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళు వాగ్దత్త భూమికి వెళ్ళాలి. ఎడారిని దాటుకుంటూ వెళుతున్నారు. ఎడారి చూస్తే ఎప్పుడు ఇసుకుంటుంది. ఎడారిలో తప్ప ఏముండదు. మంచినీళ్ళు దొరకవు. నువ్వు నడవాలి. మంచినీళ్ళు దొరకగానే అందరూ తాగేస్తారు. మళ్ళీ నడవాలంటే ఎండ ఉంటుంది. కాబట్టి చాలా కష్టాలు పడుతున్నారు. ఓపిక తగ్గిపోతుంది. ఇది ఓపిక తగ్గితే ఏమవుతుంది? వెంటనే మనం విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాం. ఇది పాపానికి దారి తీస్తుంది. కానీ ఇశ్రాయేలు ప్రజల్లో ఈ పాపం ఎలా ప్రారంభమైందంటే వాళ్ళు సనగడం మొదలుపెట్టారు, గొణగడం మొదలుపెట్టారు. ఎడారిలో ఎదురైన ఇక్కట్లను గురించి, వారి ఆహారాన్ని గురించి, వారి శత్రువుల బలం గురించి, దేవుని తీర్పును గురించి, ఎడారిలో వారికి ఉన్న స్థితిగతులను గురించి వాళ్ళు సనుక్కుంటూ ఉన్నారు. అంటే దేవుడు వాళ్ళకు ముందుకు వెళ్ళమని చెబుతూ ఉన్నా సరే వారు ఆ నాయకత్వాన్ని, అలాగే ఆయన వారిని పోషిస్తున్న విధానం, ఆయన వారి కోసం ఎన్నుకున్న స్థలం, నియమించే నాయకులను కూర్చి వాళ్ళు గొణుకుతూ ఉన్నారు. దేవుని శంకించడం మొదలుపెట్టారు. ఆయన మీద సణుక్కోవటం కూడా ఒక పెద్ద ఘోర పాపంగా తయారైంది. పాపం చేస్తే ఏమొస్తుంది? పాపం చేస్తే తీర్పు తెస్తుంది. పాపం అనేది తీర్పును పట్టుకొస్తుంది. పాపం అనేది పాము విషం లాంటిది. సాతానుడు పాము లాంటి వాడు. మనుషులంతా ఈ పాము కాటు తింటున్నారు. మనందరి స్వభావంలోనే పాపం అనే విషయం కలిసిపోయింది. అందరూ చనిపోయిన దుస్థితిలో ఉన్నారని రోమీయులకు వ్రాసిన, పాపం చేసిన వాళ్ళు చనిపోయే దుస్థితిలో ఉన్నారని రోమీయులకు వ్రాసిన లేఖ 6వ అధ్యాయం 23వ వచనం చెబుతుంది. ఎడారిలో ఇక్కడ వాళ్ళు గొణుక్కుంటున్న సందర్భంలో ఎడారిలో పాము కాటు తిన్నారు. పాము కాటు తిన్న ఇశ్రాయేలీయులకు ఒకే ఒక్క నివారణ ఉంది. దేవుడు చెప్పిన మాటపై నమ్మకం ఉంచి స్తంభం మీద ఉన్న కంచుబాబును చూడాలి. అలా చూస్తే వెంటనే వాళ్ళకి స్వస్థత చేకూరింది. ఇదంతా మన పాపాల కోసం క్రీస్తు ద్వారా చూపిన నివారణకు గుర్తు. అదేవిధంగా ఆ విషయాన్ని ఇంకొకసారి యోహాను సువార్తలో 3వ అధ్యాయం 14-15 వచనాలలో క్రీస్తే అన్నాడు, మోషే ఎడారిలో ఎట్లు సర్పాన్ని ఎత్తాడో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలను అన్నాడు. ఎలాగైతే వాళ్ళు ఆ సర్పాన్ని చూసి ఆ పాము కాటు నుంచి వాళ్ళు నివారణ పొందారో, అదేవిధంగా మీరు కూడా సిలువ వేయబడిన క్రీస్తును చూసి మీరు కూడా మీ పాపాలకు పరిహారం పొందుతారు అని ప్రభువు చెప్పారు. మన పాపాలను ఆయనపై మోపడం జరిగింది. ఆయన మన కోసమే పాపమయ్యాడు అని రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది. మానవ స్వభావము బలహీనమైనందున ధర్మశాస్త్రము చేయజాలని దానిని దేవుడు చేసెను.
తన కుమారుని పంపుట ద్వారా మానవ ప్రకృతి ఎందలి పాపమును ఆయన ఖండించెను. ఆ కుమారుడు పాపమును తొలగించుటకై మానవుని పాపపు శరీరం వంటి స్వభావంతో వచ్చెను. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు తమ పాపాన్ని ఒప్పుకొని సహాయం నిమిత్తం మొరపెట్టుకున్నప్పుడు దేవుడి వాళ్లకు ఒక నివారణ విధానాన్ని వెల్లడించాడు. అదేవిధంగా ఈరోజు కూడా మన పాపాలకు క్రీస్తు మూలంగా కలిగే నివారణలో ఇలాగే జరగాలి. మనం పాప విముక్తి కోసం ఉన్న అవసరాన్ని గుర్తించి, మనందరం పాపంలో ఉన్నాం, నేను పాపం అంటే నాకు అసహ్యం, కానీ మళ్ళీ ఆ పాపమే చేస్తూ ఉంటాను. మనందరిలో ఉన్న ఈ వీక్నెస్ ఇది, మన దీనస్థితి అది. పాపం అంటే అసహ్యం అందరికీ, కానీ ఆ రొచ్చు నుండి బయటికి రాలేకపోతున్నారు మనుషులు. ఒకరోజు పాపాన్ని ఒప్పుకుంటారు, పాప సంకీర్తనం చేస్తాం, మళ్ళా వారం కాగానే మళ్ళీ ఆ పాపంలోనే పడిపోతూ ఉంటాం. కాబట్టి మన పాప విముక్తి కోసం ఉన్న అవసరాన్ని గుర్తించి రక్షణ కోసం వేడుకుంటే ఆయన మన మొర వింటాడు. శిలువ మీద మన పాపాలను భరించిన యేసుక్రీస్తు వంక విశ్వాసంతో చూస్తే చాలు మనకి పాప విముక్తి దొరుకుతుంది. అది కేవలం దేవుని కృప మూలంగానే దొరుకుతుందని మనం నమ్మాలి. ఏదో నేను గొప్ప పనులు చేశాను కాబట్టి నాకు ఈ గొప్ప పని చేశాను కాబట్టి నాకు పాప పరిహారం ఇవ్వయ్యా అంటే అది కుదరదు. మన పాప పరిహారం ఎలా వస్తుంది? మనకి దేవుని కృప మూలంగా వస్తుంది. మనకు సాధ్యమయ్యేది కాదు, దేవుని కృప మూలంగా మనకు వస్తుంది మన పాప పరిహారం. నమ్మకం మూలంగా దాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. క్రీస్తునందు విశ్వాసం గలవారని దేవుడు తనకు అంగీకారమైన యోగ్యులుగా చేసుకుంటాడు. ఎవరైతే క్రీస్తును నమ్ముతారో వారికే ఈ పాప విముక్తి కలుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సిలువపై మరణించిన క్రీస్తు మనందరికీ ఈ పాప విముక్తిని కలిగిస్తాడు. సహోదరి సహోదరులారా, ఇన్ని మాటలు చెప్పినా సరే ఈ సిలువను గురించి, సిలువను ఇంకా మనం దీర్ఘంగా అర్థం చేసుకోవాలి, క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఈ రోజుల్లో క్రీస్తు సిలువ మరణాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకుంటున్నాం? ఎలా చనిపోయాడనేది మనకు తెలుసు, కానీ మనకి ఈ క్రీస్తు సిలువ సహాయం చేసింది. సిలువ అంటే కొందరికి ఓటమిగా గుర్తిస్తారు. అదేంటి, దేవుడు మరణించడం ఏంటి అని కొందరు హేళనం చేస్తూ ఉంటారు. అందుకే సిలువను ఓటమిగా భావిస్తూ ఉంటారు. సిలువ మరణం బలహీనతను వ్యక్తపరుస్తుంది. బలవంతుడు బలహీనుని నిందించి మరణదండన విధించి సిలువ వేస్తే అది అతని అధికారానికి గుర్తుగా ఉంటుంది. కానీ సిలువ వేయబడిన వ్యక్తి బలహీనతను, ఆయన ఓటమిని సూచిస్తుంది. అందుకే మనం సిలువ అంటే ఓటమిగా చూసుకుంటూ ఉంటాం ఒక్కొక్కసారి. కొందరికి సిలువ అంటే ఆటంకం. సిలువను గురించి నేను మాట్లాడను, ఎందుకంటే సిలువ ఈ బలహీనతను చూస్తుంది కాబట్టి నాకు ఆటంకంగా ఉంది. సిలువ శ్రమలను సూచిస్తుంది. జీవితంలో కేవలం సుఖ సంతోషాలు వెదికే వాళ్లకు సిలువ ఆటంకంగా కనపడుతుంది. కొందరికి సిలువ అంటే ఒక భయంకరమైన గుర్తు. సిలువ పాటులను, శ్రమలను గుర్తు చేస్తుంది. అదేవిధంగా నిండు ప్రాణాన్ని విడతలుగా తీసివేస్తుంది. సిలువ ఏం చేస్తుందంటే మరణాన్ని వ్యక్తపరుస్తుంది. సిలువ అంటే మరణం, ఆ సిలువ నుండి తప్పించుకొని బ్రతకడం అనేది ఉండదు అని. కాబట్టి సిలువ అంటే కొందరు భయపడతారు, భయంకరమైన గుర్తుగా భావిస్తారు. మరికొందరికి సిలువ ఈ ఇహలోక జీవితానికి ఆటంకంగా ఉంటుంది. ఇహలోక జీవితం అంటే ఈ లోకంలో బతికున్నప్పుడు హాయిగా అన్ని మంచి ఎంజాయ్మెంట్ కావాలి మనకి. కాబట్టి ఏంటి ప్రద్దాక ఇది ఎవరి కోసమో తగ్గించుకోవటం, ఎవరికో సహాయం చేయటం, ఎవరినో క్షమించడం, ఎవరినో దండన విధించకుండా అట్లా వదిలిపెట్టడం, ఎన్నిసార్లు మన్నించాలంటే 7 సార్లు కాదు 47 సార్లు అని ప్రభువు చెప్పడం, ఇదేంటి అని కొందరు చాలామంది భావిస్తూ ఉంటారు. మరి అందుకే కొందరికి సిలువ అంటే ఇది ఇహలోక జీవితానికి ఆటంకం. లోకవాంఛలతో మునిగి ఉన్న వారికి సిలువ ఒక ఆటంకంగా కనబడుతుంది. సిలువ త్యాగాన్ని, ప్రేమను, క్షమను వ్యక్తం చేస్తుంది. ఈ విలువలను గుర్తు పట్టించుకోని వాళ్లకు సిలువ ముమ్మాటికి ఒక ఆటంకంగా కనబడుతుంది. మరి మనకు అలా లేని వాళ్ళకి సిలువ దేన్ని సూచిస్తుంది? ఏం సూచిస్తుందంటే, నశించుచున్న వారికి క్రీస్తు సిలువ మరణాన్ని గూర్చిన సందేశం అర్ధరహితము, కానీ రక్షింపబడుచున్న వారికి
ఈ సిలువ అంటే ఏమిటది? దేవుని శక్తి. మనకు సిలువ అంటే దేవుని శక్తి. అందుకే పౌలు గారు చెప్పారు, కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 23వ వచనంలో చెప్పారు, అందుకే యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమునైన సిలువ వేయబడిన క్రీస్తును నేను ప్రకటించుచున్నాను అని చెప్పాడు. అందుకే యూదులకు ఆటంకం, సిలువ అంటే ఆటంకం, అన్యులకు యూదేతరులకు ఇది అవివేకము అని చెప్పుచున్నప్పుడు ఆ సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తున్నానని పౌలు గారు చెప్పారు. బప్తిస్వం పొందిన కొరింథీ సంఘము తమ వంశములు వర్గముల ద్వారా వివిధ వర్గాలుగా వివిధ కుటుంబాలుగా చీలిపోయారు. కొందరు మేము క్లోవు కుటుంబం వారమని, మరికొందరు నేను పౌలు అనుచరుడననియు, నేను అపోల్లో అనుచరుడననియు, ఇంకొకరు నేను పేతురుని అనుచరుడననియు, మరొకడు నేను క్రీస్తు అనుచరుడని ఇంకొకడు పలుకుతూ వారందరూ విడిపోయారు. ఈ సందర్భంలో పౌలు గారు వారిని సరిదిద్దుతూ, క్లోవు, అపోల్లో, పౌలు, పేతురు ఎవరు మీకోసం చనిపోలేదు, వీళ్ళెవరు మీకోసం చనిపోలేదు, క్రీస్తు ప్రభు మాత్రమే మీకోసం చనిపోయాడు, చనిపోయి మిమ్ము రక్షించాడు. క్రీస్తు నామంలో మీరు బప్తిసం పొంది రక్షింపబడ్డారు. ఈ విధంగా సిలువలో మరణించి ఉత్థానుడైన ప్రభుని ద్వారానే మనం రక్షణ పొందుతాం. కాబట్టి మనం ఐక్యంగా జీవించాలి. ఇలా వర్గాలుగా బృందాలుగా క్రైస్తవులు చీలిపోకూడదని పౌలు గారు వీళ్ళందరినీ వారించాడు. కనుక నీ కులం, నీ ఆస్తి, నీ అంతస్తు, నీ ఐశ్వర్యం, నీ సాంఘిక ఉన్నతి, నీ చదువు, నీ వృత్తి, ఇవన్నీ నీ జీవితం గురించి కాదు. మనం గొప్పలు చెప్పుకోవలసింది క్రీస్తుని గురించి, ఆయన మనకు సంపాదించిన రక్షణను గురించి మనం గొప్పలు చెప్పుకోవాలి. కొందరికి అవమానకరం, కొందరికి వివాదాస్పదం, మరి కొందరికి అవివేకం తలంచిన క్రీస్తు మ్రాను ద్వారా క్రీస్తు నీకు రక్షణ తెచ్చాడు. ఈ సిలువ ద్వారా మనకు రక్షణ తీసుకుని వచ్చాడు. కనుక మనం క్రీస్తు ప్రభుని గూర్చి, సిలువలో ఆయన మరణం ఉత్థానాన్ని గూర్చి మరింత తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు అర్థమవుతుంది. అది అర్థమైనప్పుడే మనకు కూడా రక్షణ చేకూరుతుంది. కాబట్టి క్రీస్తు మరణానికి, సిలువపై క్రీస్తు మరణానికి కారణం ఏమిటి? ఎందుకు చనిపోయాడు? ప్రేమ. క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు, దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మన కోసం ఆయన సిలువ మీద చనిపోయాడు. ఆ సిలువ మరణానికి, క్రీస్తు సిలువ మరణానికి కారణం ఏమిటంటే ప్రేమ. క్రీస్తు తండ్రి పట్టగల ప్రేమ చేతనే సిలువ మరణానికి తాను సంసిద్ధుడయ్యాడు. ఎవరైతే భద్రభంగం స్వీకరిస్తున్నారో వాళ్ళు నిలబడండి. వాళ్ళు, మీరు ఇదివరకే జ్ఞానస్నానం పొందితిరి. మీరు క్రీస్తు పవిత్రాత్మ శక్తిని మీ నొసటి మీదను ఆయన స్లేవ గుర్తును స్వీకరించబోతున్నారు. ఆయన బాధలకును మరణమునకును ఉత్థానమునకును లోకమంతట సాక్షులై ఉండవలను. మీ జీవిత విధానమున క్రీస్తు మంచితనము ఎల్లవేళలా ప్రతిబింబించవలను. క్రీస్తు తన జ్ఞాన శరీరమును దైవ ప్రజయనగు తిరుసభకు వేర్వేరు వరములు దయచేయుచున్నారు. వాటినే పవిత్రాత్మయే ప్రేమైక్యతల యందు తిరుసభను నిర్మించుటకు ప్రతి ఒక్కరికి పంచిపెట్టుచున్నాడు. అందువలన శ్రీసభ యందు సజీవ సభ్యులుగా ఉండండి. క్రీస్తు సేవ చేయుటకే గాని క్రీస్తు సేవింపబడుటకు రాలేదని గుర్తించి పవిత్రాత్మ నాయకత్వంను క్రీస్తు వలె మీరును సర్వమానవ సేవలో నిమగ్నై ఉండండి. మీరు ఇప్పుడు పవిత్రాత్మను పొందుటకు ముందు జ్ఞానస్నాన దినమున మీరు చేసిన లేక మీ పేరిట శ్రీసభలో అనేకమై మీ తల్లిదండ్రులు చేసిన విశ్వాస ప్రమాణమును నూతన పరచమని నేను మిమ్మల్ని కోరుచున్నాను. నేను ప్రశ్నలు అడుగుతున్నాడు, మీ సరిగ్గా చెప్పండి. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలన్నింటినీ త్యజించుచున్నారా? మీరు పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నారా? అతని ఏకపుత్రుడును మన నాథుడైన యేసుక్రీస్తు కన్యమరియమ్మ నుండి పుట్టి పాటుబడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిలో లేచి పిత యొక్క గుడి పక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? పెంతెకోస్తు దినమున అపోస్తులపై వేంచేసి వచ్చిన వారును ఈనాడు ధృవీకరణ అభ్యంగ దేవద్రవ్యానమానం ద్వారా మీకు అనుగ్రహింపబడనున్న ఏలిన వారును జీవన ప్రదాత ఎనుగు పవిత్రాత్మను విశ్వసించుచున్నారా? పవిత్రాత్మను, పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల బాంధవ్యమును, పాపముల మన్నింపును, శరీరం యొక్క ఉత్థానమును, నిత్య జీవమును విశ్వసించుచున్నారా?
క్రీస్తునాథుని యందు ఇదే మన విశ్వాసము, ఇదే శ్రీ సభ విశ్వాసము. ఈ విశ్వాసం ప్రకటించుటయే మన గొప్పతనము. ఇప్పుడు మీ అందరిపై నేను ప్రార్థన చేస్తాను. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. సర్వశక్తిగల సర్వేశ్వర, మా నాథుడైన యేసుక్రీస్తు తండ్రి, నీటి వలనను పవిత్రాత్మ వలనను ఈ మీ సేవకులను పాపము నుండి విముక్తి గావించి వారికి నూతన జీవనం ప్రసాదించిదిరి. వీరికి సహాయముగాను మార్గదర్శిగాను ఉండుటకై మీ పవిత్రాత్మను పంపండి. వీరికి బుద్ధి, జ్ఞానము, విమర్శ, దార్ఢ్యము, తెలివి, భక్తి, దైవభయము అనే జ్ఞానబలమును దయచేయమని మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఇప్పుడు నేను మీ అందరినీ ఒక్కొక్కరిని పేరు పిలిచి కృష్ణతైలంతో అభ్యంగనం చేస్తాను. అభ్యంగనం చేసినప్పుడు నేను నీ పేరు పిలిచి పవిత్రాత్మ వరముద్రను స్వీకరించుము అంటాను. ఏమంటాను నేను? దానికి మీరేమైనా సమాధానం చెప్పాలి? ఆమె నన్ను సమాధానం చెప్పాలి. ఏమని చెప్పాలి? ఆ తర్వాత నేను సమాధానం మీతో ఉండును గాక అంటాను. మీ ఆత్మతోనూ ఉండును గాక అని మీరు సమాధానం చెప్పాలి. కాబట్టి ఇప్పుడు పవిత్రాత్మతో అభ్యంగనం చేస్తే మీకు కూడా పవిత్రాత్మ వరాలు సంక్రమిస్తాయి. అటువంటి నమ్మకంతో మీరు ఈ సాంగ్యంలో పాల్గొనండి.
విశ్వవిపుడైన నా ప్రాణనాథ అందుకొను మాతార్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు మన కానుక విశ్వవిపుడైన నా ప్రాణనాథ అందుకొను మన అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు మన కానుక నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా విశ్వవిపుడైన నా ప్రాణనాథ అందుకొను మన అర్పణ విమల కరుడైన నా జీవనాథ స్వీకరించు మన కానుక సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్ల ప్రార్థించండి. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వర్షిత సభయొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, శిలువ పీఠముపై అర్పితమైన బలి లోక పాపములన్నింటినీ పరిహరించెను. కావున మేమర్పించు ఈ పవిత్ర బలి ద్వారా మా అన్ని పాపముల నుండి మమ్మ క్షాళన గావింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శిలువ మ్రాణి ద్వారా మానవ జాతి రక్షణ పొందవలనని నీవు చిత్తగించితివి. మరణమునకు దారి తీసిన మ్రాణి నుండియే మానవునికి జీవము వసగితివి. మానవుని మరణమునకు కారణమైన ఆ మ్రాణియే మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా విజయమును చేకూర్చెను. అతని ద్వారా దూతలని మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నిస్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు
పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మనల వేంచేయును ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె నిగ్రహపరుడైన పరిశుద్ధ జోజెఫ్ గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతితో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులము చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము.
ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు మీ శ్రీ సభను, మీ సేవకులకు లియో జగద్గురువులను, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదిశలా చెదరయున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యము చేసుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. హారతి 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 హారతి. తండ్రి దేవునికి దీపముతో హారతి, తండ్రి దేవునికి దీపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, యేసు దేవునికి ధూపముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి, ఆత్మదేవునికి పుష్పముతో హారతి. హారతి 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 మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. అందరం కలిసి పరలోక జపం చెబుదాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను మన్నించి
నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. నీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
బాధలు తీర్చును పరమ దివ్య విందు. ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. మధుర మధుర మధు మహిమానుకులకు యేసుని విందు. మధుర మధుర మధు మహిమానుకులకు యేసుని విందు. అలసిన ప్రజలకు సేవ తీర్చు విందు. భావనలు దినము కలకల పాడే ప్రేమను సరుకిందు. బలమైన అలసిన ప్రజలకు సేవ తీర్చు విందు. శుద్ధమైన విందు, పరిశుద్ధి విందు. శుద్ధమైన విందు, పరిశుద్ధి విందు. రక్షణించును స్వస్థతను పరమ ప్రేమ విందు. రక్షణించును స్వస్థతను సగుణ పరమ ప్రేమ విందు. ఆరగించండి, స్వీకరించండి, ఆరగించండి, స్వీకరించండి. మధుర మధుర మధు మహిమానుకులకు యేసుని విందు. మధుర మధుర మధు మహిమానుకులకు యేసుని విందు. మంజుల శ్రీకరుడే ఆరాధించి, కరుడే స్వయముగా రుదించి, మమతలు విరజిల్లే అమ్ము పరసవిందు. ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి, ఆరగించరండి, స్వీకరించరండి. ప్రార్థించుదము. మా ప్రభువైన యేసుక్రీస్తువా, నీ పరమ ప్రసాదము స్వీకరించి నిన్ను దీనతతో ప్రార్థించుచున్నాము. జీవనదాయక శిలువమ్రాను ద్వారా నీవు రక్షించిన మమ్మందరినీ పునరుత్థాన మహిమలోనికి కూడా చేర్చుకొనుము. పితతో కలిసి పవిత్రాత్మతో పాటు యుగ యుగములో జీవించుచు పాలించుచు నిన్ను ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మహిమలగిరి పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఈ రోజున ప్రత్యేకంగా ఇంత ఘనంగా వైభవంగా మంచి వాతావరణాన్ని పొందుకొని జరుపుకున్నాము అంటే దానికి గల కారణం, ముఖ్యమైన కారణము దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి చక్కని అవకాశం. కాబట్టి ఈ వాతావరణాన్ని దయచేసి ముందుగా ఉదయం నుంచి కొంచెం వర్షం పడుతూ ఉన్నప్పటికీ సాయంకాలం బయట పెడదామా లోపల పెడదామా అనుకున్న సమయంలో మనకు దివ్య బలి పూజ అనేది ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండకూడదని ఈ దివ్య బలి పూజను దేవాలయంలో ఏర్పాటు చేసుకున్నాం. ఒక విధంగా దేవాలయంలో ఉన్నప్పటికీ కూడా వర్షము అనేది గట్టిగా పడితే దేవాలయంలో భక్తితో మనం దివ్య బలి పూజలో పాల్పంచుకునే వాళ్ళం కాదేమో. అందుకనే దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించి మంచి వాతావరణాన్ని దేవుడు దయచేసినందుకు ముందుగా దేవాతి దేవునికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ పండుగ ఇంత ఘనంగా మనందరం సంతోషంతో ఆనందంగా జరుపుకోవడానికి మన కోసం ప్రార్థన చేయడానికి మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినటువంటి వారు మన తండ్రి గారు, మేత్రాన్లైనటువంటి మహాఘనత వహించిన శ్రీ 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 తెలగతోటి జోసఫ్ రాజారావు తండ్రి గారు.
గడిచిన ఈ మాకున్నటువంటి టైం టేబుల్, బిషప్ గారి యొక్క టైం టేబుల్ చూస్తే గడిచినటువంటి సుమారుగా నెల నుంచి, అంటే బిషప్ గారు బయటికి వేరే దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత 10 రోజుల నుంచి కూడా ప్రతిరోజు కూడా మీటింగ్, ఉదయం సాయంత్రం అంటూ అలసిపోయినప్పటికీ కూడా మన మీద ఉన్నటువంటి ప్రేమతో మనల్ని దీవించడం కోసం, మనల్ని విశ్వాసంలో బలపరచడం కోసం, మన బిడ్డలకు దివ్య సప్రసాదాన్ని, భద్రమైన అభ్యంగాన్ని అందించడం కోసం మన కోసం వచ్చినటువంటి, మన ఆహ్వానం స్వీకరించి వచ్చిన మన ప్రీతమ తండ్రి గారికి మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మైలా. ఈ సమయంలో మన ఆహ్వానాన్ని స్వీకరించి వచ్చినటువంటి మన తండ్రి గారికి సన్మానం చేసుకోవడం మన యొక్క బాధ్యత, సంతోషం, ఆనందం. కాబట్టి ముందుగా సంఘ పెద్దల్ని ముందుకు రావాల్సిన విచారణ సంఘ పెద్దలు ముందుకు వచ్చి తండ్రి గారికి దుశ్శాలతో సన్మానించవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మరీదల సభ్యులు, సహాయమాత గ్రూపు వాళ్ళు, ఆరోగ్యమాత గ్రూపు వాళ్ళు, తర్వాత వేళంగిని మాత గ్రూపు వారు, మహిమలగిరి మాత గ్రూపు వారు, వీరు కూడా సిద్ధంగా ఉండి మన తండ్రి గారిని సన్మానించుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆరోగ్యమాత గ్రూపు వారు, మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ మైలో. వేళంగిని మాత గ్రూప్ సన్మానం అయిన తర్వాత అందరికీ ఆశీర్వదిస్తారు, కాబట్టి ఫోటో దిగి వెంటనే వెళ్ళిపోండి. మహిమలగిరి మాత గ్రూప్, థ్యాంక్ యూ, మీ అందరికీ ఆశీర్వదిస్తారు. థ్యాంక్ యూ మైలా. థ్యాంక్ యూ. తండ్రి గారి చేతుల మీదుగా బహుమతిని పొందవలసిన చందు ఆశీర్వాదం. మన ఆనందంలో పాలు పంచుకోవడం కోసం, మనందరి కోసం ప్రార్థన చేయడం వచ్చిన గురు పొంగోలు ఫాదర్ అనిల్ గారు ఇబ్రహీంపట్నం విచారణ నుంచి, అదేవిధంగా ఫాదర్ సునీల్ గారు సోషల్ సర్వీస్ అండ్ డైరెక్టరు, ఫాదర్ శౌరీల్ గారు పెజ్జోనిపేట సహాయ గురువులు, ఫాదర్ బాలరాజు గారు పెజ్జోనిపేట విచారణ గురువులు, ఫాదర్ సందీప్ గారు గుంటుపల్లి ప్రిన్సిపల్ గారు, స్కూల్ ప్రిన్సిపల్ గారు, వీరందరికీ కూడా పేరు పేరును ప్రత్యేకంగా మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ రోజున మన ఆనందంలో పాలు పంచుకోవడానికి మరియు మన కోసం ప్రార్థన చేయడం వచ్చినటువంటి ఇబ్రహీంపట్నం సిస్టర్ గారు, సహాయమాత సిస్టర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిగా పాటలు పాడినటువంటి మొదటిసారిగా యూత్ పిల్లలు ఎంతో సంతోషంతో, ఆనందంతో ఈ రోజున పాటలు పాడిన మీ అందరికి కూడా పేరు పేరున మనందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమెనని సమాధానం ఇవ్వండి. దయామయుడైన సర్వేశ్వరుడు తన ఏకైక కుమారుని శ్రమల ద్వారా నిస్వార్థ ప్రేమకు మీకు ఒక ఆదర్శమును చూపెను. మీరు కూడా దేవుని తోటి మానవులను ప్రేమతో సేవించి దేవుని అద్భుత దీవెనలకు యోగ్యులగుదురుగాక. క్రీస్తు భౌతిక మరణము ద్వారా శాశ్వత మరణము నుండి విముక్తులై తిరునమ్ముచున్న మీరు ఆ మృత్యుంజయుని ద్వారా నిత్య జీవనం పొందుదురుగాక. తనను తాను తగ్గించుకున్న ప్రభుని ఆదర్శం అనుసరించు మీరు కూడా అతని ఉత్థానములో భాగస్థులగుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దిగువస్తపదా మీతో ఉండురుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. మీ అందరికీ ఇంకోసారి ఈ పండుగ దీవెనలు. ఈరోజు మనం సిలువ పండుగ చేసుకున్నాం. గుర్తుంచుకోండి ఆ విషయం. సిలువను మనం మన హృదయంలో ఉంచుకోవాలి. కష్టాలు వచ్చినప్పుడు కానీ ప్రతిరోజు ఆ సిలువ మార్గంలో పయనిస్తే మనం కూడా స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రజలుగా జీవిస్తాం. ఆ నిస్వార్థంగా జీవిస్తే మనలో దేవుడు ఉంటాడు. లేకుంటే నిస్వార్థంతో ఉంటే దేవుడు అక్కడ వాసం చేయలేడు. అందుకని సిలువను మనం మనసులో ఉంచుకోవాలి. అది ప్రత్యేకమైన దీవెన మీ అందరికీ.
రోజు ఈ రోడ్డును వెళ్ళే వాళ్ళందరూ ఇక్కడికి రాగానే ఏదో తల వంచి నమస్కారం చేసి సిలువ గుర్తు వేసుకుంటూ ఉంటారు కథోలికులు అయితే. కాబట్టి ఇది మనకు ఒక సంజ్ఞ, ఒక గుర్తుగా ఉంది. ఆ గుర్తు కేవలం కొండ మీద కాదు, మనసుల్లో ఉండాలి, ఇళ్లలో ఉండాలి. ఆ విధంగా మనం జీవించాలని ప్రభుని వేడుకుందాం. మీ అందరికీ నా శుభాశిష్యులు, మీ బిడ్డలందరికీ నా శుభాశిష్యులు. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంబరాన తేజరిల్లు సూర్యతార నీకు వస్త్రమై అలరగా, అంబరాన తేజరిల్లు సూర్యతార నీకు వస్త్రమై అలరగా, శ్యామవేళ శ్వేత దీప్తి వ్యాప్తి చేయు చంద్రతార పాదపీఠమై నిలువగా, శ్యామవేళ శ్వేత దీప్తి వ్యాప్తి చేయు చంద్రతార పాదపీఠమై నిలువగా, నీ శిరస్సున 12 తారలా మగుటమున్న మోక్షరానివే, నీ శిరస్సున 12 తారలా మకుటమున్న మోక్షరానివే, వందనమమ్మ మహిమల మాత, మా కోసం ప్రార్థించు మాత, వందనమమ్మ మహిమల మాత, మా కోసం ప్రార్థించు మాత, మా కోసం ప్రార్థించు మాత, మా కోసం ప్రార్థించు మాత.